గ్రీన్ కలర్లో ఉంది పెసరట్ అని అనుకుంటున్నారా? అది కూడా సలాడ్స్ పెట్టున్నాయి అనుకుంటున్నారా? ఇది పెసరట్ కాదండి, ఆమ్లెట్. పాలకూరతో చేశాను, పాలకూర ఆమ్లెట్ అనమాట. వెయిట్ లాస్ కానీ అలాగే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఎగ్స్ని బాగా కలిపేసుకొని అందులో పసుపు, పెప్పరు, చిల్లీ ఫ్లేక్స్ అలాగే కాస్త సాల్ట్ వేసుకొని బాగా తిప్పండి. ఇంకా ఆకుకూర వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకోండి. నేను ఏం చేశానంటే చిన్న చిన్నగా వెల్లుల్లిపాయలని కట్ చేశాను అనమాట. కాస్త క్యారెట్ కూడా వేసుకున్నాను. ఆకుకూర ఎంత అవ్వదు కదా ఉడికితే, ఇంకా 2 సైడ్స్ ఆయిల్ పోసేసి మంచిగా కాల్చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండేది రెడీ అయిపోతుంది. నేను దిబ్బ రొట్టె చేసుకున్నాను మళ్ళీ పాలకూరతోటి. టేస్టీగా అది నా కోసం, ఇదేమో మా వారి కోసం అనమాట. ప్రస్తుతానికి మా ఇంట్లో ఆమ్లెట్లు సీజన్ నడుస్తుంది. అందరము రోజు ఎగ్ తింటాము. 2 ట్రేలు అంటే 60 ఎగ్స్ తీసుకొస్తే ఒక 10 డేస్ కూడా రావటం లేదు. ఆమ్లెట్లని, బాయిల్డ్ అని, కర్రీస్ కానీ అయిపోతూనే ఉన్నాయి ఎగ్స్ మొత్తం. అయితే సమ్మర్ వచ్చిందంటే ఎగ్స్, చికెన్ రేట్ తగ్గేవి. ఇప్పుడు అలా